వివాహ బంధంలో ఆటుపోటుల్ని ఎదుర్కొని నిలబడిన 2 కుటుంబాల సాక్ష్యాలు నేటి నిరీక్షణలో. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమకు స్వాగతం. గత కొన్ని దశాబ్దాల క్రితం వరకు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది మన దేశంలో అంతగా వినబడలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. వేరే సంస్కృతికి లేదా మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడు అంతగా పట్టింపు లేని విషయం అయిపోయింది. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తుల వివాహ జీవితం ఎలా ఉంటుంది అని గత వారం అడిగిన ప్రశ్నకు అనేక మంది అనేక రకాలుగా స్పందించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 18% మంది విజయవంతంగా ఉంటుంది అంటే 58% మంది సజావుగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అయితే 24% మంది మాత్రం విచ్ఛిన్నమైపోతుంది అంటున్నారు. ఫేస్బుక్ మరియు వెబ్సైట్ ద్వారా కూడా కొంతమంది తమ అభిప్రాయాలను పంపించారు. సర్దుకుపోవడం చాలా కష్టం అంటున్నారు స్వరూపరాణి. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులైనా సరే దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకుంటే అది ఎల్లప్పుడూ ఫలభరితంగా ఉంటుంది అంటున్నారు సుమలత. మేము అడిగిన ప్రశ్నలకు స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదములు. నేటి యువతరం విశాల దృక్పథంతో ఆలోచిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్ల కన్నా అర్థం చేసుకొని సర్దుకుపోయే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నారు. సుందరి మహేంద్రన్లు విభిన్న సంస్కృతులు నేపథ్యాలకు చెందినవారు. అలాంటి వారు వివాహం చేసుకున్నాక రకరకాల సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా వారి వివాహ జీవితం రకరకాల మలుపులు తిరిగింది. అయితే చివరకు ఏమైందో, వాళ్ళు తమ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో మీరే చూడండి. కళ్యాణ ఘడియలతో మహేంద్రన్ సుందరిల జీవితం రంగులమయమైంది. ఒకరికొకరు ప్రేమ ప్రమాణాలు చేసుకున్నారు. అయితే వేర్వేరు ఆచారాలకు చెందిన కుటుంబాల నుంచి వచ్చిన వారిద్దరి మధ్య అతి త్వరలోనే ఆ రంగుల హరివిల్లు మాయమైపోయింది. మా కజిన్స్ చుట్టాలు వస్తే వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆహ్వానించడం మాకు అలవాటు. కానీ అలా చేసినప్పుడు నా భర్త నన్ను అనుమానించేవాడు. ఆమె కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇతరులతో సులభంగా త్వరగా కలిసిపోతారు. కానీ నా నేపథ్యాన్ని బట్టి నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. త్వరలోనే వారికి ఒక అందమైన కూతురు పుట్టింది. కనీసం పాప పుట్టిన తర్వాత అయినా పరిస్థితులు మారుతాయని అనుకున్నాం. కానీ ఏమీ మారలేదు సరికదా. రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారిపోయింది. అదే సమయంలో మాకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఇదంతా మా ఇద్దరి మీద చాలా ప్రభావం చూపించింది. ఈ చిన్న చిన్న సమస్యలే ఒకదాని మీద ఒకటి పేరుకుపోయాయి. చివరకు వారు తమ మిగిలిన జీవితానికి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అపార్థాలు అన్ని కుటుంబాలలో మామూలుగా ఉండేవే అని, నిదానంగా ఏదో ఒక రోజు ఇదంతా సమసిపోతుందని మేము అనుకున్నాం. కానీ ఒకరోజు మా ఇద్దరి మధ్య మొదలైన మాటలు పెద్ద వాదనగా మారాయి. మా పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇలా జరుగుతుందని మహేంద్రన్ ఊహించలేదు. కొన్ని రోజుల తర్వాత భార్యా పిల్లలు లేని లోటు అతనికి తెలియవచ్చింది. నా భర్త తరచూ వచ్చి నా కూతుర్ని కలుసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పాప కూడా తండ్రిలాగానే కోపిష్టిలాగా తయారవుతుందని అనుకున్నాను. నా కూతురు పెరిగి పెద్దదయ్యి నాలాగా తయారవ్వాలని కోరుకున్నాను. మా అమ్మాయి నా నుంచి ఏమి కోరుకుంటుందోనని ఆలోచించాను. కానీ వెళ్లి నా కూతుర్ని కలుసుకునే ధైర్యం మాత్రం చేయలేకపోయాను. ఆ విధంగా అతను ఒంటరితనంతో వేదనతో సతమతమవుతున్న సమయంలో అతనితో పాటు పనిచేసే ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు గురించి అతనితో చెప్పాడు. చర్చికి వెళ్లిన తర్వాత అక్కడి వారు నా పరిస్థితి చూశారు. నా సమస్య ఏమిటి అని అడిగారు. నా కుటుంబ పరిస్థితుల గురించి అప్పటి వరకు నేనెవరితోనూ పంచుకోలేదు. కానీ ఈ చర్చిలోని వ్యక్తులు నాకు సహాయం చేయాలనుకుంటున్నారు. అందుకే నా కథ వారికి చెప్పాలనుకున్నాను. నా జీవిత కథ మొత్తం చెప్పిన తర్వాత వెంటనే వారందరూ నా చుట్టూ చేరి కన్నీళ్లతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ దృశ్యం నన్నెంతగానో కదిలించి వేసింది. మహేంద్రన్ చర్చికి క్రమం తప్పకుండా వెళ్లసాగాడు. ఒకరోజు రాత్రి మహేంద్రన్కు సుందరి చదివే బైబిల్ కనపడింది.
దాన్ని చదవడం మొదలుపెట్టాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వాక్యం నన్నెంతో ప్రభావితం చేసింది. ఆ వాక్యం ఏమిటంటే, తప్పిపోయిన గొర్రెలను వెతికి పట్టుకుని వాటిని తిరిగి వాటి స్థానాలలోకి చేరుస్తాను, ఇంతకు ముందు కన్నా బాగా ఉండేటట్లు చేస్తాను. ఆ బైబిల్ వాక్యం నేరుగా నాతోనే మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఎలాగంటే, మేమిద్దరం విడిపోయాము, మా మనసులు గాయపడ్డాయి, ఆయన మా గాయాలను మాన్పుతాడు, ఇంతకు ముందు కన్నా మంచి పరిస్థితికి మమ్మల్ని చేరుస్తాడు. యేసుక్రీస్తును తన వ్యక్తిగత స్వంత రక్షకునిగా స్వీకరించాలని మహేంద్రన్ నిర్ణయించుకున్నాడు. ఒక కొత్త వ్యక్తిగా మారాలంటే నేను పాత స్వభావాన్ని, లక్షణాలను ఖచ్చితంగా మార్చుకోవాలి. అందుకే గతంలో నేను చేసిన పనులన్నింటినీ ప్రభువు ఎదుట ఒప్పుకున్నాను. కొత్త జీవితాన్ని ఇవ్వమని ప్రార్థించాను. ఇక నుంచి నా భార్యా పిల్లలతో కలిసి ఉండబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఒకరోజు సుందరి తన సోదరుడితో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఆమె ఒక దర్శనాన్ని చూసింది. నా సోదరుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మహేంద్రన్ ఇప్పుడు మారిపోయాడు, అలాంటప్పుడు నీవు అతనితో కలిసి జీవించవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు నా సోదరుని వెనుక ఒక దేవదూత నిల్చుని ఉండడం నేను చూశాను. ఆ దృశ్యం చూసిన తర్వాత నా గుండె ఒక క్షణం ఆగిపోయినట్లయింది. నేను నా భర్తతో కలిసి ఉండాలన్నది దేవుని చిత్తం అని ఆయన నాతో చెప్తున్నట్లుగా గ్రహించాను. చివరికి నేను నా ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని, నా భర్తతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు నేను ఊర్లో లేను. అప్పుడు నా భార్య ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది. తిరిగి నా దగ్గరకు వచ్చేస్తున్నానని నా భార్య చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత నాకు ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ప్రభు బైబిల్ ద్వారా నాతో ముందే మాట్లాడాడు. అందుకే నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మహేంద్రన్ ఎంత ఓపిగ్గా ప్రేమగా ఉన్నప్పటికీ అతన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం సుందరికి కష్టంగానే అనిపించింది. కానీ ఒకరోజు ఆమె కూతురు చేసిన ప్రార్థన సుందరి మనసును పూర్తిగా మార్చేసింది. నా కూతురిలా ప్రార్థన చేసింది, మా అమ్మా నాన్నలను ఒకటిగా చేసినందుకు యేసుప్రభువా నీకు కృతజ్ఞతలు, మా ఇంటిని తిరిగి మాకిచ్చినందుకు కృతజ్ఞతలు. అలా మా అమ్మాయి ప్రార్థన చేస్తోంది. ఒక చిన్న అమ్మాయి ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగినప్పుడు నేనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను? నాలో ఏడుపు పొంగుకొచ్చింది. అంతకుముందు నేను చేసిన పాపాలన్నీ ఆ రోజున గుర్తుకొచ్చాయి. ఆ క్షణంలో నేను చేసిన పాపాలన్నీ అంగీకరించాను. వెంటనే మా అందరిలోని సంతోషం వెలువరిసింది. నాలో లోపలున్న కోపమంతా మాయమైపోయింది. యేసు ప్రభువు ప్రేమ ద్వారా మళ్లీ ఒక కుటుంబంలా కలిసిపోయిన మహేంద్రన్ సుందరిలకు జీవితం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. వారిని కలుసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రేమ గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆమె స్వభావంలో మార్పు రాసాగింది. నా కూతురు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నన్ను, నా భార్యను ఏదీ ప్రభావితం చేయలేకపోతుంది. సుందరి మహేంద్రన్ లాగే చాలామంది దంపతులు అలాంటి సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని ఉండంటారు. అయితే వాటిని అధిగమించడానికి, వివాహ బంధం బలపడటానికి ఓ అద్భుతం జరగాలి. దేవునికే అది సాధ్యమవుతుంది. దేవుని ప్రేమే వివాహ బంధానికి పునాది కావాలి. ఈ అంశం గురించి మనం మరింత వివరంగా ఈరోజు చర్చించుకుందాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. ఒంటరితనం, అనారోగ్యం, అసూయ లాంటి సమస్యల ముళ్లలో చిక్కుకున్నారా? భయపడకండి. యేసుక్రీస్తు రక్తం మీకు విడుదల కలుగజేస్తుంది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి. 1-800-200-4077. వెల్కమ్ బ్యాక్. సంస్కృతి, సంప్రదాయాలు, మత ఆచారాలు వివాహ బంధంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో మనం చర్చించుకుంటున్నాం. సుశీల్ మరియు వర్ష కూడా విభిన్న నేపథ్యాలు కలిగిన కుటుంబాల నుండి వచ్చారు. వారి మతపరమైన, సంస్కృతిపరమైన నేపథ్యాలు వారికి రకరకాల సమస్యల్ని సృష్టించాయి. చివరకు ఏమైందో ఇప్పుడు చూద్దాం. సుశీల్ జైన్ మతస్థుడు, వర్ష క్రైస్తవురాలు. ఇరువురి కుటుంబాలకు కులాంతర వివాహాలు అంటే అస్సలు నచ్చవు. అయినా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.
పెళ్లికి ముందే సుశీల్కి చెప్పాను, వాళ్ళ గుడికి పోవడం, దేవుళ్లను పూజించడం వంటి ఏ పనులు చేయనని. అప్పుడు నేను సరే అన్నాను. నీ పద్ధతి ప్రకారమే నడుచుకుందామని చెప్పాను. కానీ రోజులు గడిచే కొద్దీ నాకు విషయం అర్థమైంది. ఈ పద్ధతి నా కుటుంబాన్ని కలవర పెడుతోందని. మా కుటుంబం నిన్ను స్వీకరించాలంటే ఇవన్నీ నువ్వు చేయక తప్పదు అని అతను నాతో చెప్పాడు. గుడికి వెళ్లడం, ఇంకా వారి ఆచార వ్యవహారాలు, వారి మతానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అతను నన్ను బలవంతంగా తీసుకెళ్లేవాడు. తాను వెళ్లే ప్రతి మతాచార కార్యక్రమానికి సుశీల్ వర్షను కూడా తప్పనిసరిగా తీసుకెళ్లేవాడు. అయితే లోపల వర్ష మనసు దుఃఖిస్తుండేది. ఏదో ఒక లోతైన మార్పు వచ్చే వరకు ఇంట్లో సమస్యలు తీరవని ఆమెకు అర్థమైంది. అతని ఆచార సంబంధిత కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం తిరిగి వచ్చాక యేసుప్రభుతో కొట్లాడేదాన్ని, వాదించేదాన్ని, క్షమించమని ప్రభువును కోరేదాన్ని. అలాగే ఈ బాధ నుంచి నన్ను విడుదల చేయమని ప్రార్థించేదాన్ని. వర్ష ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. ఆమెలో టీబీ లక్షణాలు కనిపించాయి. ఎందరో డాక్టర్లు ఆసుపత్రులలో చూపించిన తరువాత చివరకు సుశీల్ వర్షను పూణే అడ్వెంటిస్ట్ హాస్పిటల్లో చేర్పించాడు. పూణే అడ్వెంటిస్ట్ హాస్పిటల్లో యేసుప్రభు ఫోటో ఉంది. ఆ ఫోటో వంక చూసేవాణ్ణి. ఫోటోలోంచి యేసుప్రభు నన్ను చూసేవాడు. ఆ ప్రభువు నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించేది. చూడు, యేసు నీ వంక చూస్తున్నాడు అని వర్ష నాతో చెప్పేది. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు అనేవాడిని. కానీ ఆ ఫోటోను దాటుకుంటూ వెళ్లిన ప్రతిసారి నాకు తెలియకుండానే నా కళ్ళు ఆ ఫోటో వంక చూసేవి. నా మనసులో ఏముందో తెలియదు, కానీ ఊరికే ఆ ఫోటో వంక చూసేవాణ్ణి. అప్పుడు వర్షకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఒక పని చేశాడు. ఒక డాక్టర్ అటువంటి పని చేయడం సుశీల్ అంతకు ముందెన్నడూ చూడలేదు. అది ప్రార్థన చేయడం. అంతే, వెంటనే ఒక సంఘటన జరిగింది. మీరు నమ్మరు, కానీ ఈమె 1 గంట క్రితం చూస్తే చనిపోతుందేమో అనిపించింది. 1 గంట క్రితమే తాగిన నీళ్లు కూడా వెంటనే వాంతి చేసుకుంది. అయితే ఏ మందు, సెలైన్ ఇంజెక్షన్ ఇవ్వకుండానే తినటం మొదలుపెట్టింది. నా ట్రీట్మెంట్ ఇంకా మొదలు కానే లేదు. యేసు, ఇదంతా నీవే చేస్తున్నావు అని అన్నాను. వారి జీవితాలకు సంబంధించి యేసు ప్రభు ఏదో చెయ్యబోతున్నాడని వర్షకు తెలుసు. అందుకే మరింత శ్రద్ధగా ప్రార్థన చేయసాగింది. దాదాపు 1 సంవత్సరం పాటు, యేసు ప్రభువా, నీవు అద్భుతం చేశావు. అతన్ని ఫోటో వంక చూసేలా చేశావు. అతనేమీ మాట్లాడేవాడు కాదు, కానీ అతనిలో ఏదో ఒక మార్పు వచ్చింది అని ప్రభుతో చెప్పేదాన్ని. అప్పుడప్పుడు అతను చాలా చికాకుగా ఉండేవాడు. ఆ తర్వాత 2010 ఏప్రిల్ 18వ తేదీన అందరూ కలిసి భోజనాలు చేస్తున్నప్పుడు సుశీల్ ఒక దృశ్యం చూశాడు. హఠాత్తుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ధరించిన దుస్తులు తెల్లగా మెరిసిపోతున్నాయి, కానీ ఆయన ముఖం సరిగా కనిపించటం లేదు. ఆయన చాలా పొడుగ్గా ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది. ఆయన గదిలోకి వచ్చి చేతులు చాచి, నా కుమారుడా రా అన్నాడు. అప్పుడు నేను, ఎవరు నువ్వు అన్నాను. అప్పుడు వర్షను, నీ వెనక ఉన్నది ఎవరు అని అడిగాను. అప్పుడు ఆమె వెనక్కి తిరిగి చూసి, ఎవరు? నాకెవరూ కనిపించటం లేదు, అక్కడ ఎవరూ లేరు అంది. కాదు, ప్రభువు మన ఇంటికి వచ్చాడని అన్నాను. అప్పుడు ఆమె, ఎక్కడా? అక్కడ ఎవరూ లేరు అని మళ్లీ చెప్పింది. కాని నేను మొండిగా అదే మాట చెప్పాను. ప్రభు మన ఇంటికి వచ్చాడు. ఆయన నాతో, నా కుమారుడా నా దగ్గరకు రా అని పిలుస్తున్నాడని చెప్పాను. ఆయన ఎంత కాంతివంతంగా ఉన్నాడో మీకెవరికీ కనిపించటం లేదా అని తిరిగి ప్రశ్నించాను. ఆయన ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడంటే సూర్యుడే మా ఇంట్లోకి వచ్చినట్లుగా అనిపించింది. కొన్ని క్షణాల తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు. ప్రభు వచ్చాడని వర్షతో చెప్తున్నప్పుడు కన్నీటితో నా కళ్ళు నిండిపోయాయి. ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. చూడు, నా కన్నీళ్లను చూడు, వీటి గురించి కూడా అబద్ధం చెబుతున్నానని అనుకుంటున్నావా అని వర్షను ప్రశ్నించాను. ఇంకా వేచి చూసే ఓపిక నాకు లేదు. యేసుని స్వీకరించాలని అనుకుంటున్నాను. నేను రక్షింపబడాలని కోరుకుంటున్నాను. ఈ క్షణం ఇది తప్ప ఇంకో పని చేయటం నాకిష్టం లేదు. వర్ష సుశీల్ను తన తండ్రింటికి తీసుకెళ్ళింది. కన్నీళ్లతో తనను క్షమించమని సుశీల్ యేసును వేడుకున్నాడు. తనకు విడుదల కలిగించమని ప్రార్థించాడు. ఆదివారం నాడు ఉదయం సుశీల్ వర్షల వైవాహిక జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు వారు తమ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తున్నారు.
చక్కని కుమారునితో సంతోషంగా ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా వారి జీవితంలో ఆనందం, శాంతి నెలకొన్నాయి. మా జీవితాలు పూర్తిగా మారిపోయిన సమయం అది. నిరాశలో కుంగిపోయి అనారోగ్యంతో బాధపడుతూ నేను గడిపిన అన్ని సంవత్సరాలు అదంతా ఆ ప్రభువు మహిమలో భాగమే. ఇదంతా చేసిన ఆ ప్రభువుకు నేను చాలా కృతజ్ఞురాలిని. అంత కొద్ది సమయంలోనే ప్రభువు మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చాడు, ఎంతో మనశ్శాంతిని కల్పించాడు. నేను ఆయన చేతుల్లోకి వచ్చినందుకు ఆ ప్రభువు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ రోజున నేనెంతో సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ప్రభువు నాకు రక్షణ ప్రసాదించాడు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో ఆయన సజీవుడై తండ్రిగా ఉన్నాడు. మనలను రక్షించువాడు ఆయనే యేసు ప్రభువు. హల్లెలూయా. వివాహ బంధంలో ఆనందం, శాంతి, సమాధానాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మనం చూసిన కుటుంబాల్లో అది రుజువైంది. ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి కుటుంబ విషయాల్లో సలహాదారుడు జేమ్స్ డాబ్సన్ అంటున్నాడు, ఈ ఆధునిక యుగంలో సాతానుడు కుటుంబాలపై దాడి చేస్తున్నాడని. ఎందుకు అనంటే, కుటుంబాలు విచ్ఛిన్నమైతే ఆ సంస్కృతి, ఆ దేశము, ఆ సమాజము నాశనం అవుతుంది. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. దాన్ని బట్టి సంస్కృతులు, సమాజాలు, దేశాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవడానికి కారణాలేంటి, సాతానుడు ఏ విషయాల్లో దాడి చేస్తాడో మనం కాస్త జాగ్రత్త తీసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనం కాపాడుకోగలుగుతాం. ఒకవేళ చేతులు జారిపోయినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈరోజు మనం చూసినటువంటి 2 సాక్ష్యాలు మనకిచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటి అనంటే, దేవుడు ఆ పరిస్థితి నుంచి కూడా మనల్ని కాపాడగలడని, మన కుటుంబాలని బాగు చేయగలడని మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి చేయి జారిపోయింది అని అనుకోవద్దు. ఏ పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకుందాం. మన జీవితాల్లో మనం చేయి జారిపోయిన పరిస్థితి ఉన్నట్లయితే దేవుడి మీద ఏ విధంగా ఆధారపడాలో మనం నేర్చుకుందాం. కుటుంబ వ్యవస్థ దేవుడు అనుగ్రహించింది, అంతేగాని మానవుడి ఆలోచనలోంచి వచ్చింది కాదు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో దేవుడు ఎటువంటి నియమాలు పెట్టాడో ఆ నియమాల గురించి మనం ఆలోచిద్దాం. ఆ నియమాల్లోకి వెళ్ళకముందు సాతానుడు 2 ప్రదేశాల్లో దాడి చేయడానికి అవకాశం ఉన్నది. ఒకటి, వ్యవస్థ స్థాపనలో దాడి చేయొచ్చు. రెండోది, అది కొనసాగింపులో దాడి చేయొచ్చు. ఈ 2 విషయాల్లో కూడా మనం జాగ్రత్త తీసుకోపోయినట్లయితే మన కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. అంటే కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేయటం విషయంలో, అంటే పెళ్లి ఎంపిక చేసుకోవటం విషయంలో చాలామంది తొందరపడుతూ ఉన్నారు. మనం చూసినటువంటి 2 సాక్ష్యాల్లో ఒక గొప్ప విషయాన్ని మనం చూసాం. భిన్న సంస్కృతులు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మంచిదే. కానీ ఎందుకు చేసుకున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. కంటికి నచ్చింది కదా అని వివాహం చేసుకొని మనసు మీద ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నం చేస్తే కొన్ని దినాల తర్వాత అది సెట్ కాదు. కాబట్టి వివాహము కంటికి సంబంధించింది కాదు, జీవితానికి సంబంధించింది. 2 వేరు వ్యక్తిత్వాలు కలవాలి. ఒక పడవ మీద నడవడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడనటువంటి వారు పెళ్లి చేసుకున్నట్లయితే ఆ తర్వాత అది ఖచ్చితంగా విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి మనసులు కలిసినా లేదా అనేది ఆలోచించాలి. కంటికి నచ్చింది అని అనుకుంటే గనక అది నాశనం అయిపోతుంది. సాతానుడు కంటికి నచ్చిన దాన్ని చూపించి ప్రేమ వివాహాలు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది విచ్ఛిన్నమైపోతుంది. రెండోది, వివాహము చేసుకున్న తర్వాత ఇది దేవుని నుంచి వచ్చింది, ఇది పర్మనెంట్ అనే విషయాన్ని మనం గుర్తించాలి. నచ్చితే ఉంచుకుంటా, లేకపోతే వదిలేస్తా అనేది కాదు. వివాహము అనేది జీవితాంతము కొనసాగేది. కాబట్టి ఆ విధంగా కలిసి ఉండాలి అనంటే 2 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు నేర్చుకోవాలి. ఇద్దరు వేరు వ్యక్తులు కాబట్టి వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఆ వేరు వ్యక్తిత్వాలు కలిసి ఉండాలి అనంటే అడ్జస్ట్ అవటం నేర్చుకోవాలి. ఒకరిని ఒకరు అంగీకరించడం నేర్చుకోవాలి. ఒకరిని ఒకరు గౌరవించడం నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకోకపోయినట్లయితే, గౌరవం లేకపోయినట్లయితే గర్వం వస్తుంది, ఈగో అనేది పనిచేస్తుంది, అహం అనేది పనిచేస్తుంది, నా మాటే నెగ్గాలి అని. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే కుటుంబం సరిగ్గా ఉండదు. అహాన్ని చంపగలిగేది ఒక్కటే, దేవుని ప్రేమ. గౌరవాన్ని తీసుకురాగలిగేది ఒక్కటే, దేవుని ప్రేమ. దేవుని ప్రేమను ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు ఒకరిని ఒకరు గౌరవించుకోగలుగుతారు, ఒకరిని ఒకరు అంగీకరించగలుగుతారు. ఎందుకంటే మనల్ని దేవుడు అంగీకరించారు కాబట్టి మనం ఇతరులను అంగీకరించగలుగుతాం. ఈరోజు చూసినటువంటి 2 సాక్ష్యాల్లో జరిగింది అదే. వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని ప్రేమను అనుభవించినప్పుడు ఒకరిని ఒకరు గౌరవించుకోగలిగారు, ఒకరిని ఒకరు ప్రేమించుకోగలిగారు. మీ కుటుంబంలో
గొడవలు ఉన్నాయా? ఒకరిని ఒకరు గౌరవించుకోలేకపోతున్నారా? ఒకరిని ఒకరు ప్రేమించుకోలేకపోతున్నారా? బహుశా దేవుని ప్రేమను అనుభవించడం మొదలు పెట్టలేదేమో, దేవుణ్ణి గౌరవించడం మొదలు పెట్టలేదేమో. ఈరోజే అది ఎందుకు మొదలు పెట్టకూడదు? యేసే దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా మీ సమస్యను ఆయనతో చెప్పండి. ఆయన్ని అంగీకరించమని చెప్పండి. ఆయన్ని మీ రక్షకుడిగా అంగీకరించండి. ఆయన ప్రేమను రుచి చూడండి. ఎప్పుడైతే యేసే ప్రేమను రుచి చూస్తారో వాళ్ళు తమ జీవిత భాగస్వాములకి ఆ ప్రేమను అందించగలుగుతారు. కుటుంబం పటిష్టంగా ఉంటుంది. దేవుని ప్రేమ మీద ఆ కుటుంబం నిలబడగలుగుతుంది. మీ కుటుంబాలు అలా ఉండాలని ఆశిస్తున్నాం. మరి మీ కుటుంబం కోసం మీరు కూడా ప్రార్థన చేస్తారా? మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, కుటుంబ వ్యవస్థను స్థాపించింది నీవే, కుటుంబ వ్యవస్థను కొనసాగించగలిగేది కూడా నీవే. నీ మీద ఎవరైతే ఆధారపడతారో, నీ ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో ఆ ప్రేమ మీద కుటుంబ వ్యవస్థ స్థాపించబడుతుంది. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా నీ ప్రేమపై, నీ మాటపై తమ కుటుంబాలు నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరు మా కుటుంబాలని దర్శించండి, మా కుటుంబాలని దీవించండి, మా కుటుంబాలను నిలబెట్టమని అడుగుచున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్. మీ నేపథ్యం ఏదైనా, మీ సమస్యలు ఏవైనా సరే యేసుక్రీస్తు మీకు సహాయం చేస్తాడు. మీ కుటుంబాల్ని శాంతి సంతోషాలతో నింపుతాడు. మీ వివాహ బంధాన్ని మరింత బలపరుస్తాడు. మరి ఈ యేసుక్రీస్తు గురించి మీరు మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు, మీకోసం ప్రార్థన చేస్తారు. లేదా మాకు ఉత్తరం రాయండి, మీకు తప్పకుండా జవాబు రాస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేను నిన్ను రక్షించువాడను. యేసుక్రీస్తును కేంద్ర బిందువుగా కలిగిన వ్యక్తులు, కుటుంబాలు శాంతి సమాధానాలతో జీవిస్తారు. అదెలాగో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. నిమిషము నిమిషము నన్ను నీలో చూడని, అనిశము అనిశము నన్ను నీతో సాగని, కనులలో కలలలో నిలిచి కాపాడవా, కను మూసిన కను తెరిచిన నీవే తోడుగా. నిమిషము నిమిషము నన్ను నీలో చూడని, అనిశము అనిశము నన్ను నీతో సాగని. నీవే శాంతివని నీవే కాంతివని మనసు పలుకగా, నిన్ను కాంచి నీ మహిమ కాంచినే పొంగిపోవగా, జీవనాన్ని శాంతి దారలే కురిసి నిండగా, ఉదయకాల కాంతి సొగసులే నింగినంటగా, చలనైన నీ నవ్వులు విరియరా వెన్నెల. నిమిషము నిమిషము నన్ను నీలో చూడని, అనిశము అనిశము నన్ను నీతో సాగని, కనులలో కలలలో నిలిచి ఈనాటి కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. యేసుక్రీస్తును తెలుసుకున్న ప్రతి కుటుంబం ఎలాంటి సమస్యలు, సవాళ్ళనైనా అధిగమిస్తుందని తెలుసుకున్నాం. దేవుని ప్రేమను ఎవరైతే అనుభవిస్తారో, దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కుటుంబంలో దేవుని ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. మరి దేవుని ప్రేమను అనుభవించటం అంటే ఏంటి? దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం అంటే ఏంటి? ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఉన్నట్లయితే
వెంటనే మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీ గురించి ప్రార్థన చేస్తారు, మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. మీరు అడిగినట్లయితే, మీకు ఇష్టమైతే దేవుని కొరకు నీ అన్వేషణ అనే ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తాం. ఈ పుస్తకంలో దేవుని ప్రేమ గురించి స్పష్టంగా వర్ణించబడి ఉన్నది. ఈ కార్యక్రమం మీకు బాగా నచ్చిందా? అయితే మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడం మర్చిపోవద్దు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తోడుగా ఉండను గాక. నిమిషము నిమిషము నరునిలో చూడని, అనిశము అనిశము నరునితో సాగని. మీ దృష్టిలో క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు పుట్టుక అసలు ఉద్దేశాన్ని తెలిపే ప్రత్యేక సందేశం వచ్చే వారం మీ నిరీక్షణలో.